వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలన అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసింది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అనే దాని మీద ఎక్కువ మంది చర్చిస్తూ ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ నష్టం సమాజానికి జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో సిస్టమ్స్ని తీవ్రంగా దెబ్బకొట్టాడు. ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు. తన అవినీతికి, తన అరాచకానికి సహకరించిన వ్యవస్థల మీద నేరుగా దాడి చేశాడు, తన మనుషులతో దాడి చేయించాడు. ఆ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద దాడి చేయించాడు, ఎన్నికల సంఘం మీద దాడి చేయించాడు. తనకు అనుకూలంగా తీర్పులు రాకపోతే తన అరాచక సైన్యం ద్వారా సోషల్ మీడియాలో జడ్జిల మీద పోస్టులు పెట్టించాడు. తన అరాచక సైన్యం ద్వారా అడ్డగోలుగా విమర్శలు చేయించాడు. తనే డైరెక్ట్గా ఎన్నికల సంఘం అధికారి మీద దాడి చేశాడు, కులం పేరుతో దాడి చేశాడు. సిస్టంలో ఎక్కడైనా కానీ ఒక నమ్మకం ఉంటుంది సిస్టమ్ మీద ప్రజలకి. ఒక అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టొచ్చానో, లేకపోతే రెవెన్యూ పరంగా ఏదన్నా తేడాలు వస్తే మండల ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చానో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ నమ్మకాలన్నింటినీ కూడా చెరిపేశాడు జగన్మోహన్ రెడ్డి. పోలీసులను ప్రైవేట్ సైన్యంలాగా వాడుకున్నాడు. తనకు అనుకూలంగా పనిచేయని ప్రభుత్వ ఉద్యోగులని వేధించాడు, సరైన పోస్టింగ్లు ఇవ్వలేదు, బెదిరించాడు ఉద్యోగ సంఘ నాయకులను కూడా. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే చేశాడు. కాకపోతే ఆయన పావలా చేస్తే ఈయన ముప్పావలా చేశాడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో లంపెన్ శక్తులన్నింటినీ కూడా ఎంకరేజ్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన హయాంలో చాలామంది లంపెన్ ఎలిమెంట్లు నాయకుల అవతారం ఎత్తారు. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి కూడా రౌడీలకి, గూండాలకు టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. అరటి తోటలు తగలబెట్టిన కేసులుండి, అరిటాకులు దొంగతనం ఆరోపణలున్న నందిగం సురేష్ లాంటి వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చాడు, ఎంపీని చేశాడు. వాస్తవానికి ఆయన ఎంపీ టికెట్ ఇవ్వాలంటే రిజర్వ్డ్ స్థానంలో చదువుకున్న దళితులు చాలామంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు, వాళ్ళని గెలిపించవచ్చు. కానీ తనకు అరాచక శక్తులు కావాలి. గోరంట్ల మాధవ్ పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు అతని మీద రేప్ కేసు ఉంది, అతనికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు ఇంటి మీదకి జనాన్ని వేసుకుని వెళ్ళిన జోగి రమేష్కి మందలించకపోగా మంత్రి పదవి ఇచ్చాడు. అశ్లీల సంభాషణలతో పదే పదే దొరికిపోయిన అంబటి రాంబాబును మంత్రిని చేశాడు. నగ్న ప్రదర్శనలు చేసినా చర్యలు ఉండవు. ఆయన పార్టీ నాయకులు నగ్న ప్రదర్శనలు చేశాడు. గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అనంతబాబు దాకా చాలామంది, అవంతి శ్రీనివాస్ దాకా ఎవరి మీద యాక్షన్ లేదు. అదే తెలుగుదేశం హయాంలో అక్కడ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో ఒక లేడీ కేసు పెడితే వెంటనే సస్పెండ్ చేశారు అతన్ని. అది తేడా. అసాంఘిక శక్తుల విషయంలో పూర్తిగా వదిలేశాడు. దీంతో ఆ పార్టీలో ఉంటే తమకు రక్షణ ఉంటుందని ఆకు రౌడీలు మొదలుకొని గంజాయి స్మగ్లర్లు, కరుడుగట్టిన నేరస్తులు అంతా కూడా ఆ పార్టీ పంచం చేరారు. ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు ఎలాంటి దారుణమైన భాష వాడతారో, ఎంత భయంకరమైన భావజాలంతో ఉంటారంటానికి నేను కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. ముందు ఒకటి చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా ఒక వైసీపీ కార్యకర్త తెనాలి వెళ్ళాడు. అతను నరసరావుపేట. అతను ఏం మాట్లాడుతున్నాడో చూడండి. జగనన్న వస్తున్నాడు అనే మాట మీద నర్సరావుపేట నుంచి వచ్చా. నర్సరావుపేటలోనే ఉంటా. ఎవడో నేను ఇప్పుడు మాట్లాడేగా డిప్యూటీ సీఎం కుత్తల నా కొడుకు, ఆడముంజాల నా కొడుకు. నేను నర్సరావుపేటలోనే ఉంటా. వచ్చి ఏం పిక్కుంటాడు, పిక్కోమని. అంత ధైర్యం ఏంటి మీకు అసలు? జగన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని దారుణంగా కామెంట్ చేశాడు, దారుణంగా తిట్టాడు. పైగా నన్ను పీకేవాడు ఎవడు లేడు, జగనన్నే నా ధైర్యం అంటున్నాడు. అంటే అసాంఘిక శక్తులకు ధైర్యం జగన్మోహన్ రెడ్డి. ఇతనే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడారనేది ఒకసారి చూడండి. అమరావతి గురించి వాడు ధర్మాన కృష్ణదాస్ అనేవాడు ఏం మాట్లాడాడో వినండి. అట్లాగే వైసీపీ నాయకులు కూడా. కొంతమంది రైతులకు రెచ్చగొట్టి ఈవేళ ఉద్యోగాలు నడపడానికి పేడ్ వర్కర్స్ పెడుతున్నాం. మంచి టీ షర్ట్, దాని మీద కంటి టవల్ వేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతాడు, అట్లా ఎంజాబడదు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతాడు, అట్లా ఎంజాబడదు. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ
ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అంటే ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెడతాను? 100 సంవత్సరాలు చేద్దామండి దీన్ని పైపెచ్చి తగుదామా అంటూ పెద్ద పోటీ లాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికా? చూస్తూనే ఉన్నాను. ఎక్కడయ్యా ఈ క్యాపిటల్ అని అడిగాను నాతో వచ్చినటువంటి నేను రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉంది అది. ఇక్కడ చాలా రకాల పశువులు, కుక్కలు, దున్నపోతులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉన్నాం. ఆ రాజధాని లింగులింగుమని 8 ఊర్లో ఉన్నారు. వాళ్ళేమో గొప్ప పోరాటం చేస్తారట. రోజు పత్రికల్లోని బొమ్మలు కనిపిస్తాను. ఎందుకు నైనా పోరాటం? ఇరగబడిపోతారట, ఉద్యమం చేస్తారట. రోజు వార్తలు అవి మనకి బోకస్ అంతను. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడంగిలి వెదవల్లాగా వెనక దాక్కొని ఆడవాళ్ళని ముందు పెట్టి పోలీసులు కొట్టారని డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకు ఆడవాళ్ళని ముందు పెట్టుకున్నారు? మీరు మగాళ్ళు కదా? సుబ్బనాయుడు గారు చేయండి. పోలీసు అసలు చేస్తారా? ఏం కడతావు చూశారు కదా మంత్రులుగా చేసిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, కొడాలి నాని, తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ, మళ్ళీ వీళ్ళందరూ సీనియర్లో ఉంటారు. వీళ్ళంతా ఒకప్పుడు అరాచక శక్తులే. కొందరు వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులుగా వస్తే కొంతమంది జగన్మోహన్ రెడ్డి శిష్యులుగా వచ్చారు. అంబటి రాంబాబు సిఐ మీద గొడవ వేసుకుంటాడు. విడదల రజని సిఐ మీద గొడవ వేసుకుంటాడు. ఒకడేమో గంజాయి దాగి నడి రోడ్డు మీద పడుకుంటాడు. అడ్డం వచ్చిన వాళ్ళ మీద దాడులకు వెళ్తూ ఉంటాడు. కొంతమంది ఏమో వేట కొడవలతో ప్రదర్శనలో నాట్యాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. భయం వేస్తుంటుంది మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంత సైకోలు ఉన్నారా అని. మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఎంత ప్రమాదకరమైన సమాజంలో ఉన్నారో ఈ విజువల్స్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి లంపెన్ ఎలిమెంట్లకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇతను ఒకసారి సీఎం అయితేనే అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇక రెండోసారి మళ్ళీ 2.0లో కనుక వచ్చాయంటే అసలు ఊహకు కూడా అందవు పరిస్థితులు. అంత దారుణంగా అసాంఘిక శక్తులు విజృంభిస్తాయి. తెనాల్లో రౌడీ షీటర్ల పరామర్శకు వెళ్ళటం ఇతను సైకోయిజానికి పరాకాష్ట. అక్కడికి వెళ్ళి దళిత బాంధవుడిగా కలరిచ్చే ప్రయత్నం చేశాడు. మంచి దళితులు లేదంటే చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరిగితేనో మంచి వాళ్ళకి అన్యాయం జరిగితే వెళ్ళి పరామర్శించడం తప్పులేదు. వాళ్ళ మీద ఒక్కొక్కడి మీద డజన్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళని పోలీసులు శిక్షిస్తే ఇతను వెళ్ళి పరామర్శిస్తున్నా అంటే ఇతను సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు? రౌడీలకి గూండాలకు అండగా నేనుంటా, మీరు రెచ్చిపోండి, నేను చూసుకుంటా అనే సందేశం ఇస్తున్నాడు. అనేక సార్లు పోలీసులను బట్టలు ఉడదీసి కుట్టిస్తానంటున్నాడు. ఇక్కడ ఇతనికి రాజకీయ లబ్ధే ముఖ్యం. రాజకీయ లబ్ధి కోసం ఏదో చేయాలనుకుంటాడు. నిజంగా దళితుల కోసం నువ్వు నిలబడాలనుకుంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళకో మంచి వాళ్ళకో అన్యాయం జరిగినప్పుడు నువ్వు నిలబడి మాట్లాడు. కానీ చదువుకున్న వాళ్ళంటే ఇతనికి గిట్టదు. వాళ్ళు ప్రశ్నిస్తారని భయం, వాళ్ళకు ప్రశాంతమైన సొసైటీ కావాలి, వాళ్ళు లంపెన్ శక్తులను వ్యతిరేకిస్తారు, ఇవన్నీ ఉంటాయి కొన్ని. అంటే తనలాంటి వాళ్ళే కావాలి తనకి. అందుకే చదువుకున్న దళితుడైన డాక్టర్ సుధాకర్ని వేధించాడు. వేధించి ఆయన చావుకు కారణమయ్యాడు. జస్టిస్ రామకృష్ణను వేధించారు, ఆయన ఇల్లు కూలగొట్టారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, పద్ధతైన వాళ్ళే. హైకోర్టు జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ గారి మీద వైసీపీ సోషల్ మీడియా సైనికులు అసభ్యమైన కామెంట్లు చేసి విమర్శలు చేశారు సోషల్ మీడియాలో. అంటే ఆయన ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద కోర్టు దాకా వెళ్ళినప్పుడు నిష్పక్షపాతంగా తీర్పులు ఇచ్చాడు. ఆ తీర్పులు వాళ్ళకి నచ్చల. ఆ రోజున 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రౌడీ గ్యాంగులకు, రేపిస్టులకు, గంజాయిగాళ్లకు ప్యారడైజ్గా మార్చాడు. వీళ్లతో పాటు అరాచకాలు చేయించిన నాయకుల్ని, అవినీతికి పాల్పడిన నాయకుల్ని అదుపు చేయాలంటే ఒక్కోసారి చట్టాన్ని మించి కూడా పోవాలి. దానికి మళ్ళీ కులాలు, మతాలు, సానుభూతులు అంటూ పరిమితులు పెట్టుకుంటే సమాజంలో సామాన్యుడు ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.